వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. పెళ్లి కోసం బయలుదేరితే మృత్యువు ఎదురైంది. అయితే ఆ మృత్యువు త్రుటిలో తప్పించుకొని తిరిగి మళ్ళీ పెళ్లి చేసుకున్నటువంటి ఒక వింత సంఘటన కేరళలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఏంటంటే, సాధారణంగా ఒక పెళ్లి కూతురు ఆ రోజు పెళ్లి, సో ఏదో కలలుగంటూ అలంకరించుకుందాం అని చెప్పని, అలంకరణ కోసం అని చెప్పని మేకప్ దీనికి పార్లర్కి బయలుదేరితే అనుకోకుండా ఆ ఆలోచనలో ముందు మరి ఏం జరిగిందో తెలియదు కానీ ఒక కారుని ఒక చెట్టుకు ఢీకొనడంతో వెంటనే ప్రమాదం సంభవించింది. అన్న హుటాహుటిన హాస్పిటల్కి జాయిన్ చేస్తే హాస్పిటల్లో వెన్నుముక తీవ్రంగా గాయమైందని చెప్పని వెంటనే వాళ్ళు అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ ప్రారంభించారు. ఈ వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, తర్వాత పెళ్లి కుమారుడు, ఈ పెళ్లి కుమారుడు ఏంటంటే ఆలప్పుజాలో కొమ్మడికి చెందిన అవని తంబోలికి చెందినటువంటి ఎంవి షార్న్ అనే ఆయన అనమాట. ఈ పెళ్లి జరగాల్సింది ఎక్కడ? తంబోలిలో జరగాలి. సో ఈ విషయం తెలుసుకున్న వెంటనే వాళ్ళు హుటాహుటిన హాస్పిటల్కి వెళ్ళారు. ఎర్నాకుళంలోని విపిఎస్ లేక్ షోర్ ఎర్నాకుళంలో ఈ అమ్మాయిని అడ్మిట్ చేశారు. సో అక్కడికి వెళ్ళి కలిసిన తర్వాత రెండు కుటుంబాలు, అమ్మాయి తరపు కుటుంబం, అబ్బాయి తరపు కుటుంబం, అబ్బాయితో సహా వెళ్ళారు. నిజానికి ఆ రోజు ముహూర్తం 12-15 గంటలకి ఉంది. ఆ 12:30 కల్లా కూడా పెళ్ళి జరగాలి. కానీ పరిస్థితి చూస్తే ఇలా ఉంది. అయినా సరే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఏది ఏమైనా సరే ముహూర్తం చాలా బలమైంది కాబట్టి ఆ అమ్మాయి ప్రమాదం నుంచి బయటపడింది, ఎట్టి పరిస్థితుల్లో ముహూర్తానికి పెళ్లి జరిగిపోవాలని చెప్పి అనుకున్నారు. డాక్టర్లు చూస్తేనేమో అమ్మాయి పరిస్థితి ఇదిగా ఉంది, ఇబ్బందికరంగా ఉంది, డిస్టర్బ్ చేయొద్దు అంటే లేదు ఏదేమైనా సరే అనుకున్న సమయానికి పెళ్లి జరగాల్సిందే అన్నారు. చేసేది లేక వెంటనే అదొక కళ్యాణ మండపం కింద తయారైంది. ఆ అమ్మాయి పడుకున్నటువంటి బెడ్ కళ్యాణ వేదిక కింద మార్చేసి ఒకవైపు సెలైన్లు నెక్కిస్తున్నా కూడా ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టాడు పెళ్లి కుమారుడు. తర్వాత డాక్టర్ సుధీష్ కరుణాకరన్ అతను మాట్లాడుతూ, సరే ఏం పర్వాలేదు, ఇబ్బంది లేదు, త్వరలోనే శస్త్రచికిత్స చేస్తాం, ప్రాణానికైతే ఇబ్బంది ఏమి లేదు కాబట్టి వాళ్ళ జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రాణం నిలపాలంటే ఔషధం కావాలి, జీవితం మొదలవ్వాలంటే ముహూర్తం కావాలి, కాబట్టి ఈ ముహూర్తానికి బలమైనటువంటి ఇది ఉందని వాళ్ళు నమ్మారు కాబట్టి డెఫినెట్గా ఈ ముహూర్త బలం కాబట్టి అమ్మాయి త్వరలో కోలుకుంటుందని చెప్పన్నారు. మొత్తం మీద అయితే ఈ వార్త కేరళలో ఒక ప్రముఖమైనటువంటి వార్తగా మిగిలింది.